ప్రశాంత్ కిషోర్ గురించి చాలా మందికి సుపరిచితుడే. పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో పార్టీ పెట్టాడు. జన్ సురాజ్. మొన్న బీహార్ రిజల్ట్ వచ్చాయి. బీహార్ ఎలక్షన్ లో ప్రశాంత్ కిషోర్ పార్టీ కేవలం 2% ఓట్లు మాత్రమే సాధించింది. 243 నియోజకవర్గాల్లో పోటీ చేసి, అదే విధంగా కేవలం 0 సీట్స్ ప్రశాంత్ కిషోర్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుపొందలేదు. కానీ అదే బీహార్‌లో సిపిఐ పార్టీ ఒక సీటు సాధించింది, సిపిఎం పార్టీ ఒక సీటు సాధించింది, బిఎస్పి కూడా ఒక సీటు సాధించింది. యాక్చువల్ గా కొందరు ఏమంటారంటే, జనరల్ గా పార్టీ పెట్టగానే ఏ పార్టీ కూడా అధికారంలోకి రాదు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తమిళనాడులో ఎంజీఆర్ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. అదే విధంగా ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ అప్పుడున్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ వేరు, పొలిటికల్ వాక్యూమ్ వేరు. కానీ చిరంజీవి పార్టీ పెట్టేసరికి ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరొక వైపు కేసీఆర్, మరొక వైపు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్, ముగ్గురు హేమీల మధ్య చిరంజీవి పార్టీ పెట్టడం జరిగింది. అయినప్పటికీ చిరంజీవి పార్టీ పెట్టి 18% ఓట్లు, 18 సీట్లు సాధించాడు. కానీ ప్రశాంత్ కిషోర్ పార్టీ కనీసంకు 5% ఓట్లు కానీ 2-3 సీట్లు కూడా గెలుపొందలేకపోయింది. ఇదే ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా చాలా రాజకీయ పార్టీని గెలిపించాడని చెప్పేసి చాలా మందిలో అపోహ ఉంది. కొందరు ఏమంటారంటే, ప్రశాంత్ కిషోర్ గురించి సచిన్ టెండూల్కర్ గురువు ఆచ్రేకర్ గొప్ప క్రికెటర్ కాకపోయినప్పటికీ కోచి ఇచ్చి సచిన్ టెండూల్కర్ ని గొప్ప క్రీడాకారుడుగా చేశారు కదా అని అంటారు. అదే విధంగా ప్రశాంత్ కిషోర్ కూడా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా సక్సెస్ అయ్యాడు, పొలిటికల్ గా ఫెయిల్ అయ్యాడని అంటున్నారు. అసలు ప్రశాంత్ కిషోర్ నిజమైన స్ట్రాటజిస్టా? అసలు ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాడు, ఏ విధంగా సక్సెస్ సాధించాడు, అసలు సక్సెస్ నిజమైందా కాదా, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా హిట్ అయ్యాడా లేదా, ఒక్కసారి మనం తెలుసుకుందాం. 2012లో గుజరాత్ ఎలక్షన్ లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయ్యాడు. అప్పటికి 2002 నుంచి 2007 వరకు మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2007 నుంచి 2012 వరకు కూడా మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ 10 సంవత్సరాల్లో గుజరాత్ రాష్ట్ర జిఎస్డిపి గణనీయంగా పెరిగింది. అక్కడ భారీ స్థాయిలో పెట్టుబడులు కూడా రావడం జరిగింది. మూడోసారి మోడీని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి గుజరాత్ లో జనాలు అనుకున్నారు. ఒక సర్వే కూడా వెలువడింది, ఖచ్చితంగా హైట్రిక్ మోడీ కొట్టబోతున్నాడు. ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ బీజేపీ పార్టీ గుజరాత్ వ్యవహారాలకు పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేశాడు. అంటే ఆల్రెడీ మోడీ అక్కడ సక్సెస్ ఫార్ములా ఉంది, మూడోసారి ముఖ్యమంత్రి కావడం జరిగింది. కానీ ఈ అకౌంట్ క్రెడిట్ ప్రశాంత్ కిషోర్ కి వెళ్ళిపోయింది. కానీ యాక్చువల్ గా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టే ప్రశాంత్ కిషోర్ ఇక్కడ పనిచేశాడు. అదే ప్రశాంత్ కిషోర్ నిజంగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయితే, తను గెలిపించే సత్తా ఉంటే అక్కడ అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేసి గెలిపించవచ్చు కదా. గెలిపించలేడు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదు కాబట్టి ప్రశాంత్ కిషోర్ కి అర్థమయ్యి గుజరాత్ లో మోడీకి పనిచేశాడు. అక్కడ ఫార్ములా వర్కౌట్ అయ్యింది. మళ్ళీ 2014లో 2004 నుంచి 2014 వరకు యూపీఏ గవర్నమెంట్ కేంద్రంలో ఉంది. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి 10 సంవత్సరాల్లో జనరల్ గా ఖచ్చితంగా ఏ పార్టీ పైన కూడా వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత వల్ల ఏ పార్టీ సర్వే చూసినప్పటికీ కూడా కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించటం లేదని ప్రతి సర్వే రిపోర్ట్ చెప్పింది. ఇదే సమయంలో ఎన్డీఏ పార్టీకి, బీజేపీకి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ గా పనిచేశాడు. ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. వెంటనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా తన పేరు భారతదేశం అంతా మారిమోగిపోయింది. అయినా మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఎన్డీఏ వైపు జనాలు మొగ్గు చూపుతారనే విషయం ప్రశాంత్ కిషోర్ కు తెలుసు. కానీ తెలివిగా ఈ తన వ్యూహాల వల్లనే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిందని చెప్పేసి ప్రచారం చేసుకున్నాడు కార్పొరేట్ లెవెల్ ప్రశాంత్ కిషోర్. అదే ప్రశాంత్ కిషోర్ కి అంత పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఉండి తను రాజకీయ పార్టీని గెలిపించే సత్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి పనిచేసి గెలిపించవచ్చు కదా. ఆ కాంగ్రెస్ పార్టీకి గెలిచే కెపాసిటీ లేదు కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏ పార్టీకి పనిచేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినట్టుగా గ్లోబల్స్ ప్రచారాన్ని చేశాడు. ఇప్పుడు 2015 బీహార్ ఎలక్షన్ లో కూడా ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేశాడు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనే అపోహ వాళ్ళ ఇద్దరి మధ్యలో సయోధ్య కుదిరింది. బీహార్ లో 2 బలమైన పార్టీలు అంటే ఆ రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీలు ఆర్జేడీ, జేడీయూ.
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ, తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ, అదేవిధంగా తమిళనాడులో కూడా డిఎంకే బలమైన పార్టీ, అన్నా డిఎంకే బలమైన పార్టీ. రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు కలిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఓటు బ్యాంకు పెరిగి గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మూడు పార్టీలు కలవడం వల్ల వాళ్ళ ఓటు బ్యాంక్ 50%కు చేరుకుంది. సో ఇక్కడ విన్నింగ్ అయింది. అంటే ఇక్కడ రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు పొత్తు పెట్టుకోవడం వల్ల గెలిచింది. ప్రశాంత్ కిషోర్ ఇందులో చేసింది ఏమీ లేదు. ఒకవేళ ప్రశాంత్ కిషోర్ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిర్చిండని చెప్పేసి కొందరు మేధావులు చెప్తారు. ఆ విధంగా గెలిచిందని అంటారు. మరి ఇదే ప్రశాంత్ కిషోర్ 2017కు వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఏ విధంగానైతే బీహార్లో ఆర్జేడీని, జనతాదళ్ యూని కలిపాడో అదే విధంగా ఎస్పీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని పొత్తు కుదిర్చాడు. కానీ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఒక లాజిక్ మర్చిపోయాడు. ఆర్జేడీ, జేడీయూ రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఏ విధంగానైతే బీహార్లో ఉన్నాయో అదే విధంగా ఉత్తరప్రదేశ్లో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు బీఎస్పీ అండ్ ఎస్పీ. ఒకసారి మనం గతాన్ని పరిశీలిస్తే 2007 నుంచి 2012 వరకు బీఎస్పీ పార్టీ అధికారంలో ఉంది. 2012 నుంచి 2017 వరకు సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉంది. అంటే అక్కడ రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఏంటి? ఎస్పీ, బీఎస్పీ. కానీ ప్రశాంత్ కిషోర్ ఏం చేశాడు? ఎస్పీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని పొత్తు కుదిర్చాడు. ఈ పొత్తు ఫెయిల్ అయిపోయింది. ఈ పొత్తు ఫెయిల్ అవటం వల్ల 2017లో ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఫెయిల్ అయ్యాయి. మరి నిజంగా ప్రశాంత్ కిషోర్ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చే సత్తా ఉంటే మరి ఉత్తరప్రదేశ్లో ఎస్పీకి, బీఎస్పీకి మధ్య పొత్తు ఎందుకు కుదిర్చలేకపోయాడు? ఇక్కడ ఆర్జేడీ పార్టీకి, జనతాదళ్ యూ పార్టీకి బీహార్లో అవసరం ఉంది కాబట్టి రెండు పార్టీల మధ్య పొత్తు ఏర్పడింది. కానీ 2017 ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లకు వచ్చేసరికి బీఎస్పీకి, ఎస్పీకి మధ్య సయోధ్య కుదరలేదు. ఆ సయోధ్య కుదరలేకపోవడం వల్లనే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోలేకపోయాయి. దీనికి ప్రశాంత్ కిషోర్ చేసింది ఏమీ లేదు. అదేవిధంగా 2017 పంజాబ్ ఎలక్షన్స్ మనం పరిశీలిస్తే 2017 పంజాబ్ ఎలక్షన్లో ప్రీ పోల్స్ సర్వే కావచ్చు, ఒపీనియన్ పోల్ సర్వే కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ వైపు, కొత్త పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. ఎందుకనంటే 2015 ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. అక్కడ పంజాబ్లో ఉన్నటువంటి అకాలీదళ్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు కొంత ఫేవర్ గా లేకపోవటం వల్ల ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అప్పుడు ఉన్నాడు. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రిని అవుతాను పంజాబ్ కని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ వల్ల పంజాబ్ ముఖ్యమంత్రి అయినటువంటి అమరీందర్ సింగ్ పంజాబీని పంజాబీ వాళ్ళే పాలించాలి, వేరే వాళ్ళు పాలించొద్దని సెంటిమెంట్ రగిలించాడు. ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఆమ్ ఆద్మీ పార్టీ తక్కువ సీట్లు గెలుపొందింది. తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అంటే ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడం వల్ల పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా చేసింది ఏమీ లేదు. కానీ ఒక పొలిటికల్ ప్రొపగండా క్రియేట్ చేశారు కార్పొరేట్ శక్తులు. అదే విధంగా 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఒకసారి గమనిస్తే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి పనిచేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒకసారి గతాన్ని పరిశీలిద్దాం. 2014లో టీడీపీ పార్టీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ కూటమికి, ఎన్డీఏ కూటమికి 105 సీట్లు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 65 పైగా సీట్లు వచ్చాయి. ఈ ఎలక్షన్ లో మనం గమనిస్తే రెండు పార్టీల మధ్య అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎన్డీఏ కూటమి అయినటువంటి టీడీపీకి, బీజేపీకి, జనసేనకి మధ్య కేవలం ఓట్ల తేడా 5 లక్షల ఓట్లు. ఈ 5 లక్షల ఓట్ల తేడా వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి రాలేకపోయింది. 2019 ఎలక్షన్లకు వచ్చేసరికి ఇక్కడ బీజేపీ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది, టీడీపీ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది, జనసేన ఒంటరిగా పోటీ చేసింది. ఈ మూడు పార్టీలు కలిసి ఉంటే ఫలితం ఒకలా ఉండేది. మూడు పార్టీలు వేరువేరుగా పోటీ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఈజీగా గెలుస్తాడు. కానీ ప్రశాంత్ కిషోర్ పని చేయటం వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పొలిటికల్ ఎనాలిసిస్టులు అంటారు. 2020 ఢిల్లీ ఎలక్షన్స్ ఒకసారి మనం తీసుకున్నట్టయితే ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే 2015లో కేజ్రీవాల్ తీసుకొచ్చినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలైనటువంటి మహిళలకు ఉచిత బస్సు,
ఫ్రీ కరెంటు, నాణ్యమైన విద్య గురించి విపరీతంగా కేజ్రీవాల్ ప్రచారం చేశాడు. ఈ సంక్షేమాల వల్ల కేజ్రీవాల్ తిరిగి అధికారంలోకి వచ్చాడు. కానీ ప్రశాంత్ కిషోర్ వల్లనే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పేసి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన ప్రశాంత్ కిషోర్ విపరీతంగా ప్రచారం చేసుకున్నాడు. 2021 తమిళనాడు ఎలక్షన్ లో ప్రశాంత్ కిషోర్ డిఎంకే పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేశాడు. ఒక్కసారి తమిళనాడు రిజల్ట్ గతాన్ని పరిశీలిద్దాం. 2011 నుంచి 2016 వరకు అన్నా డిఎంకే జయలలిత అక్కడ ముఖ్యమంత్రి కావడం జరిగింది. 2016లో తిరిగి జయలలిత ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు జయలలిత మరణం వల్ల పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే అన్నా డిఎంకే పార్టీ సుమారు 10 సంవత్సరాలు అక్కడ తమిళనాడులో పాలించింది. 10 సంవత్సరాల ప్రజా వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. అదే విధంగా అన్నా డిఎంకేకు స్టార్ క్యాంపెయినర్, మాస్ లీడర్ అయినటువంటి జయలలిత లాగా మరొక లీడర్ లేకపోవడం కూడా అన్నా డిఎంకేకు మైనస్. ఈ సమయంలో ప్రశాంత్ కిషోర్ డిఎంకే పార్టీకి పనిచేశాడు. సో ఆల్వేస్లీ అక్కడ మాస్ లీడర్ లేకపోవడం, 10 సంవత్సరాల యాంటీ వల్ల ఖచ్చితంగా డిఎంకే పార్టీ గెలుస్తుంది. మరి ఇదే ప్రశాంత్ కిషోర్ అన్నా డిఎంకే పార్టీకి ఎందుకు పని చేయలేకపోయాడు? తన దగ్గర పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఉంటే, ఆ గెలిపించే సత్తా ఉంటే, కేవలం అక్కడ ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది కాబట్టి అక్కడ ప్రశాంత్ కిషోర్ వర్కౌట్ చేశాడు, అది గెలిచింది. కానీ ఇంకొక విషయం ఏంటంటే కమల్ హాసన్ పార్టీకి కూడా ప్రశాంత్ కిషోర్ పని చేశాడు. కమల్ హాసన్ పార్టీకి ఓటు బ్యాంకు లేదు, అయినప్పటికీ తను పని చేశాడు. ఒక్క సీటు కూడా గెలుపొందలేదు. కమల్ హాసన్ ను కూడా ప్రశాంత్ కిషోర్ గెలిపించలేకపోయాడు. ఇది కానీ ఈ విషయం మరుగున పడిపోయింది డిఎంకే విజయం వల్ల. అదే విధంగా 2021 వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు. ఒకసారి 2011లో సిపిఎం పార్టీ 27 సంవత్సరాలు పాలించిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావడం జరిగింది. 2016లో కూడా సిపిఎం పార్టీకి టిఎంసికి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అయినప్పటికీ మళ్ళీ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యింది. 2021 ఎలక్షన్లకు వచ్చేసరికి సిపిఎం పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు, సిపిఎం కు సంబంధించిన లీడర్స్, సిపిఎం కు సంబంధించినటువంటి కార్యకర్తలు క్రమక్రమేణా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది క్రమక్రమేణా బీజేపీ వైపు షిఫ్ట్ కావడం జరుగుతుంది. 2021 ఎలక్షన్లకు వచ్చేసరికి అక్కడ 294 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 120కి పైగా ముస్లిం ప్రభావిత ప్రాంతాలు, 120 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 120 నియోజకవర్గాలు గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే 2016లో సిపిఎం సంబంధించిన ఓటు బ్యాంకు 2021కి వచ్చేసరికి కొంత మాత్రమే బీజేపీకి షిఫ్ట్ అయింది. అదే బీజేపీకి పూర్తి స్థాయిలో షిఫ్ట్ అయి ఉంటే అక్కడ పరిస్థితి మరలో ఉండేది. ఇప్పుడు 2026 ఎలక్షన్స్ రాబోతున్నాయి. సిపిఎం కు సంబంధించిన పూర్తి స్థాయి ఓటు బ్యాంకు బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మొత్తం మీద ఇక్కడ ముస్లిం ప్రభావిత ప్రాంతం అవడం, సిపిఎం కు సంబంధించిన ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ కాకపోవటం వల్ల ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ విజయాన్ని కూడా ప్రశాంత్ కిషోర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో ప్రశాంత్ కిషోర్ చేసింది ఏం లేదు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో. ఇప్పుడు 2026 ఎలక్షన్స్ తమిళనాడులో రాబోతున్నాయి. టీవీకే పార్టీకి తను పనిచేస్తానని ప్రశాంత్ కిషోర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్ ఇచ్చే సమయంలో ఒక మాట కూడా చెప్పాడు, చెన్నై సూపర్ కింగ్స్ ధోని ఫేమస్ చెన్నైలో, రానున్న రోజుల్లో ప్రశాంత్ కిషోర్ కూడా ధోనికి మించిన ఫేమస్ అవుతానని చెప్పాడు. ఎందుకంటే తను టీవీకే పార్టీకి పనిచేస్తానని. టీవీకే పార్టీని ప్రశాంత్ కిషోర్ తన పొలిటికల్ ఎత్తుగడలతో అధికారంలోకి తీసుకురాగలుగుతాడా? తీసుకురాకపోయినా కనీసం కింగ్ మేకర్ అయినా చేయగలుగుతాడా? మరి 2015లో ఆర్జేడీని, జేడీయూను పొత్తు కుదిర్చినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇక్కడ కూడా అన్నా డిఎంకే, బీజేపీ, టీవీకే పార్టీని పొత్తు కుదిర్చే సత్తా ఉందా? అసలు మొత్తం మీద టీవీకే పార్టీకి ప్రశాంత్ కిషోర్ పనిచేస్తాడా లేదా అనేది కూడా డౌట్ గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ గెలిచే పార్టీకి మాత్రమే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తాడే తప్ప ఓడిపోయే పార్టీకి ప్రశాంత్ కిషోర్ పని చేయడు. ఇది ప్రశాంత్ కిషోర్ యొక్క పొలిటికల్ స్ట్రాటజిస్ట్.